అమ్మా రాదు. అయిపోయింది, నేను షెఫ్ యూనిఫామ్ ఇప్పేసి వంట చేయిపో. వేసుకున్నావు కదా, ఎట్లాగూ ఆ టేస్ట్ అన్న చూస్తాం. నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నీ వెంట్రుకలన్నీ బ్లాక్ ఉండమ్మా, ఇప్పుడు మొత్తం వైట్ అయిపోయినాయి. నా వంట తినకుండానే ఇన్ని రోజులు అవ్వకుండానే అన్ని వైట్గా అయి ఉంటాయి. అట్లా ఎట్లయితే నా ఏజ్కి తగ్గట్టు అయినాయి. నువ్వు చేసినావా ఏమన్నా వంట తింటే నల్ల తెల్లగా అయితాయా? దొరికింది సంతరా ఇదే. ఎన్ని వంటలు వండి పెట్టలే, ఇప్పుడు యూనిఫామ్ వండి పెట్టు. యూనిఫామ్ వేసుకున్నావని అడుగుతున్నా. ఓకే ఓకే మేము సాబ్ ఏం వండాలి చెప్పు. నీకు తోసింది ఏదో ఒకటి వండు. నేను దోషింది వండితే నువ్వు తినవు, నీకు ట్రెడిషనల్ వంటలే కావాలి. ఏం కావాలో చెప్పు, వండి పెడితే ఈరోజు ఏదైనా సరే. చలో అండి, యూనిఫామ్ వేసుకోగానే మా అత్తకి నేను వంట చేయాలనిపించిందంట, వండుదాం. ఏం వండినా తినాలి. తింటా. ఓకే, ఏం కావాలో చెప్పమ్మా, నువ్వు నాకు ఆర్డర్ ఇవ్వమ్మా. ఆర్డర్ రాదు. ఆర్డర్ రాదు. నేను వండిన వంట నీకు ఏది చాలా ఇష్టం అమ్మ చెప్పవా? నాకు అన్ని ఇష్టమే, అట్లేని ఏం లేదు. ఇక్కడతో ఇంకా ఆపేసిన బెటర్, మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ అన్నాను అనుకో బాగోదు. ఇది రియలైజేషన్. బేసిక్గా నేను చాలా బాగా వండుతానండి, నేను మంచి షెఫ్ని కదమ్మా. కరెక్టే కదా. డబ్బులు కట్టి వంట నేర్చుకున్నప్పుడు ఆ మాత్రం వంట చేసి పెట్టకపోతే ఎట్లా? నేను చెప్పినా అక్కడితో చాలు, నువ్వు కెమెరా ఆపు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఇప్పుడు బాయ్ బాయ్.